హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ CHRISHEDUTECH, ఏ వరల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనము స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది చాలా సులభం. సో అయితే ప్రతిరోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మనము డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా అట్లాంటిది ఒక టాపిక్ అయితే మీకు తెలియజేస్తాను. సో ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలను అయితే మీరు గమనించండి. స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ తెలుగు. నేను ఫుట్బాల్ ఆడేవాడిని, ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నాను. నేను పాలు తాగేవాడిని, ఇప్పుడు కాఫీ తాగుతున్నాను. నేను ఆఫీస్కి బైక్లో వెళ్ళేవాడిని, ఇప్పుడు కారులో వెళ్తున్నాను. స్కూల్లో టీచర్గా పనిచేసిన అతను ఇప్పుడు వ్యాపారం చేస్తున్నాడు. కూరగాయలు అమ్మే ఆమె ఇప్పుడు పోలీసు అధికారి. నిత్యం ఎక్కడికి వచ్చేవారు ఇప్పుడు రావడం లేదు. సో ఈ విధంగా ఇంతకుముందు అది చేసేవారు, కానీ ఇప్పుడు చేయడం లేదు, లేదా ఇప్పుడు ఇది చేస్తూ ఉన్నారు. ఓకే, ఈ విధంగా మనము అనేక మార్లు ఇలాంటి వాక్యాలను అయితే మనం వింటూ ఉంటాం. అయితే వీటిని ఇంగ్లీష్లో మనము చెప్పడానికి ఒక సింపుల్ స్ట్రక్చర్ అయితే ఉంది. అది తెలుసుకుంటే ఈజీ అనమాట. అది ఏంటంటే యూజ్ టు. సో ఈ యూజ్ టును ఉపయోగించి ఈ సెంటెన్సెస్ని మనము ఎలా చేయాలో కూడా చూద్దాం. ఫస్ట్ వన్, నేను ఫుట్బాల్ ఆడేవాడిని, అంటే ఇంతకు ముందు ఆడేవాడిని, ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నాను, అంటే ఇప్పుడు ఫుట్బాల్ ఆడట్లేదు, క్రికెట్ ఆడుతున్నాను. I used to play football. Now I am playing cricket. I used to play football. Now I am playing cricket. అంటే ఇప్పుడు నేను క్రికెట్ ఆడుతున్నాను. నేను పాలు తాగేవాడిని, నేను ఇంతకుముందు పాలు తాగేవాడిని, ఇప్పుడు కాఫీ తాగుతున్నాను. I used to drink milk. Now I am drinking coffee. I used to drink milk. Now I am drinking coffee. ఇంతకుముందు పాలు తాగేవాడిని, కానీ ఇప్పుడు కాఫీ తాగుతున్నాను. నేను ఆఫీస్కి బైక్లో వెళ్ళేవాడిని, అంటే బైక్ మీద వెళ్ళేవాడిని, కానీ ఇప్పుడు కారులో వెళ్తున్నాను. ఇంతకుముందు బైక్లో, ఇప్పుడు కారులో. ఐ యూస్ టు గో టు ఆఫీస్ బై బైక్. నౌ ఐ ఆమ్ గోయింగ్ బై కార్. బిఫోర్ ఐ యూస్ టు గో టు ఆఫీస్. నౌ ఐ ఆమ్ గోయింగ్ టు బై కార్. స్కూల్ టీచర్గా పనిచేసిన అతను, అంటే ఇంతకుముందు స్కూల్ టీచర్గా పనిచేశాడు, కానీ ఇప్పుడు వ్యాపారం చేస్తున్నాడు. హీ యూస్ టు వర్క్ యాజ్ ఎ టీచర్ ఇన్ ద స్కూల్. అంటే అతను టీచర్గా పనిచేశాడు ఎక్కడ? ఇన్ ద స్కూల్లో. నౌ హీ ఈస్ డూయింగ్ బిజినెస్. అంటే ప్రస్తుతం అయితే బిజినెస్ చేస్తున్నాడు. ఇంతకు ముందు వరకు ఏం చేశాడు? హీ యూస్ టు వర్క్ యాజ్ ఏ టీచర్గా చేశాడు. కూరగాయలు అమ్మే ఆమె ఇప్పుడు పోలీసు అధికారి. అంటే ఇంతకు ముందు ఆమె ఏం చేసింది? కూరగాయలు అమ్మేది, ఇప్పుడు అమ్మట్లే, ఇప్పుడేంటి? ఒక పోలీసు అధికారి అయ్యింది. She used to sell vegetables. అంటే ఆమె కూరగాయలు అమ్మేది. Now she is a police officer. నిత్యం ఎక్కడికి వచ్చేవారు, అంటే ఎవరు? వారు నిత్యం ఎక్కడికి వచ్చేవారు, ఇప్పుడు రావడం లేదు. నిత్యం ఇక్కడికి వచ్చేవారు, కానీ ఇప్పుడు వారు రావడం లేదు. దే యూస్ టు కమ్ హియర్ రెగ్యులర్లీ.
నౌ దే ఆర్ నాట్ కమింగ్. నౌ దే ఆర్ నాట్ కమింగ్. దే యూస్ టు కమ్ హియర్ రెగ్యులర్లీ. రెగ్యులర్ అంటే క్రమంగా వాళ్ళు ఇక్కడికి వచ్చేవారు. నౌ దే ఆర్ నాట్ కమింగ్. ఇప్పుడు వారు ఇక్కడకు రావటం లేదు. ఆమె ఇతరులను చూసి నవ్వేది. ఇప్పుడు ఇతరులు ఆమెను చూసి నవ్వుతున్నారు. ఇంతకుముందు ఏం జరిగిందంటే ఆమె ఎవరిని చూసిందంటే ఇతరులను చూసి నవ్వేది, అంటే వాళ్ళ మీద చులకన భావంతో నవ్వేది. ఇప్పుడు ఏం జరిగింది? ఇతరులు ఆమెను చూసి నవ్వుతున్నారు. షీ యూస్ టు లాఫ్ ఎట్ అదర్స్. నౌ అదర్స్ ఆర్ లాఫింగ్ ఎట్ హర్. షీ యూస్ టు లాఫ్ ఎట్ అదర్స్. నౌ అదర్స్ ఆర్ లాఫింగ్ ఎట్ హర్. ఇతరుల గురించి కబుర్లు చెప్పేవాడు ఎవడు? అతను లేదా అతడు. అతను ఇతరుల గురించి కబుర్లు చెప్పేవాడు. ఇప్పుడు మాట్లాడే సమయం కూడా లేదు. హీ యూస్ టు గాసిప్ అబౌట్ అదర్స్. హీ యూస్ టు గాసిప్ అబౌట్ అదర్స్. నౌ హీ హ్యాస్ నో టైమ్ టు స్పీక్. నౌ హీ హ్యాస్ నో టైమ్ టు స్పీక్ విత్ అదర్స్ అనమాట. అంటే ఇతరులతో మాట్లాడడానికి కూడా సమయం లేదు. వేసవిలో త్వరగా మేల్కొనేవాళ్ళం. వేసవిలో త్వరగా మేల్కొనేవాళ్ళం అంటే అది త్వరగా తెల్లవారిపోయేది కాబట్టి త్వరగా మేల్కొనేవాళ్ళం. ఇప్పుడు చలికాలం కావడంతో ఆలస్యంగా మేల్కొంటాం. చలికాలం కావడంతో ఆలస్యంగా మేల్కొంటాం. వీ యూస్ టు వేక్ అప్ ఎర్లీ ఇన్ ద సమ్మర్. వీ యూస్ టు వేక్ అప్ ఎర్లీ ఇన్ ద సమ్మర్. సమ్మర్లో మనము ఎర్లీగా మేల్కొనేవాళ్ళం. నౌ వీ వేక్ అప్ లేట్ డ్యూ టు వింటర్. నౌ వీ వేక్ అప్ లేట్ డ్యూ టు వింటర్. వింటర్ కారణంగా మనం ఆలస్యంగా మేల్కొంటాం వింటర్ సీజన్లో. నేను విద్యార్థులను శిక్షించాను లేదా శిక్షించేవాడిని. నేను విద్యార్థులను శిక్షించాను. ఇప్పుడు నేను అలా చేయడం లేదు. నేను ఇప్పుడు అలా చేయడం లేదు. ఐ యూస్ టు పనిష్ స్టూడెంట్స్. ఐ యూస్ టు పనిష్ స్టూడెంట్స్. నౌ ఐ am నాట్ డూయింగ్ దట్. నౌ ఐ am నాట్ డూయింగ్ సో అని కూడా చెప్పొచ్చు. నౌ ఐ am నాట్ డూయింగ్ దట్. నౌ రైట్ 5 more sentences of your. ఈ విధంగా మీరు మరికొన్ని వాక్యాలని ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో వాటిని తెలియచేయండి. అలాగే ఈ స్ట్రక్చర్ మీరు రాసుకుని ప్రాక్టీస్ చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మరలా నెక్స్ట్ వీడియోలో మనము నెక్స్ట్ టాపిక్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. We will meet again in the next video. Thank you. Bye bye.